అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఈ తరం ఆడపిల్ల. రచయిత్రి నందిగం జయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, జీవితం ఒక పెద్ద పజిల్. చాలా తెలివిగా కొన్ని గళ్ళు పూర్తి చేసి ఆహా ఓహో అనుకుంటాం. అంతలోనే ఏదో ఒక విషయం కొరుకుడు పడకుండా అయిపోయి పజిల్ సాల్వ్ చేయడం పూర్తి కాదు. ప్రస్తుతం రాజశేఖర్ గారి పరిస్థితి అలానే ఉంది. ఆయనకు 4 సంతానం. 2 కొడుకులు జీవితంలో ఉద్యోగాలలో స్థిరపడ్డారు. పెద్ద కూతురు సుజాతను మేనల్లుడికిచ్చి పెళ్లి చేశారు. అతడు బ్యాంక్ ఎంప్లాయ్. చిన్న కూతురు భారతి పెళ్లి ఉన్నంతలో ఘనంగానే జరిపించాడు. చిన్నల్లుడు తాలూకా ఆఫీసులో క్లర్కు. పెద్ద కూతురు ఎలానూ హైదరాబాదులో ఉంటోంది, దూరం. చిన్న కూతురన్నా కాస్త దగ్గరగా ఉంటుందని సంతోషపడ్డారు. అంతా బాగానే ఉంది. అసలు చిక్కంతా పెద్ద కూతురు సుజాతతోనే వచ్చి పడింది. చెల్లెలు పెళ్ళికని వచ్చింది. 16 రోజుల పండుగ అయ్యింది. అయినా వెళతాను అనడం లేదు. లోగడ ఎప్పుడైనా వస్తే వారం రోజులు ఉండటం ఎక్కువ. విషయమేమిటో తెలియక తికమక పడుతున్నారు రాజశేఖరం గారు. ఆ రోజు లైబ్రరీ నుండి వస్తూనే దొడ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని భార్య ఇచ్చిన టవల్తో ముఖం తుడుచుకున్నాడు. మంచినీళ్లు త్రాగి గ్లాసు క్రింద పెడుతూ, అమ్మాయి విషయం ఏమైనా కదిపి చూసావా? ఎప్పుడు వెళ్తానంటోంది అన్నారు. ఆ మాటలకు రాజ్యలక్ష్మి, ఏమోనండి, నాకు ఎలా అడగాలో తెలియడం లేదు. ఉంటే ఉండనివ్వండి, ఏం పోయింది? అసలు విషయం ఏమైనా ఉంటే అదే చెప్తుంది. ఊరికే ఉండాలనిపించి ఉందేమో, మనమే అనవసరంగా గాబరా పడుతున్నామేమో అంది. ఏమో రాజ్యం, నాకేదో దిగులుగా ఉంది. కారణమేమీ లేకుండా అది ఇన్ని రోజులు ఉండదేమో అనిపిస్తుంది అన్నాడు రాజశేఖరం గారు. ఆయన స్వరంలో కొంత ఆవేదన. మీరు భోజనానికి లేవండి అంది లోనికి వెళ్తూ. మరలా ఏదో గుర్తుకొచ్చిన దానిలా వెనక్కి వచ్చి, మొన్న వెళ్తున్నప్పుడు ఆనందు మీతో ఏమైనా ప్రత్యేకించి చెప్పాడా? స్టేషన్కి వెళ్ళారుగా పంపడానికి అంది లోగొంతుకతో. ఏమీ ప్రత్యేకించి చెప్పలేదే మామయ్య. సుజాత 1 వారం ఉంటానంటుంది. నేను వచ్చి తీసుకువెళ్తాలే అన్నాడు గుర్తుకు తెచ్చుకొని అన్నాడు. ఆ రోజు ఆ ప్రస్తావన అంతటితో ముగిసింది. ఆ రోజు సాయంత్రం భారతి స్టూలు వేసుకొని సన్నజాజి పూలన్నీ కోసింది. సుజాత పెద్ద మాల కట్టి 3 భాగాలు చేసింది. అలా పెద్ద బజారు వరకు వెళ్ళి వచ్చిన రాజశేఖరం గారికి కూతుళ్ళిద్దరూ అలా చిన్నప్పటిలా పూలు కోసి మాలలు కట్టి పెట్టుకోవడం, కలివిడిగా ఉండడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ మాటే అన్నారు ఆ రోజు రాత్రి భార్యతో. రాజ్యం, మనం మరీ అపోహపడ్డామేమో అనిపిస్తుంది. సుజాత ఏదో ఉండాలనిపించి ఉండి ఉంటుంది. మనమే అపోహలు అపార్థాలు తీసుకుంటున్నామేమో అన్నారు. అవునేమో అంది ఆమె ఎటూ చెప్పలేక. అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రాజశేఖరం గారు అప్పుడే టౌన్ నుండి వచ్చారు. భారతి, సుజాత క్యారమ్స్ ఆడుతూ కనిపించారు. ఇద్దరూ లేచి వెళ్ళి ఒకరు మజ్జిగ గ్లాస్తోనూ మరొకరు కాళ్లకు నీళ్ల చెంబు తీసుకొచ్చారు. కాళ్ళు కడుక్కొని మజ్జిగ త్రాగి సేద తీరిన ఆయన అప్పుడే అనుకున్నారు, ఎంతైనా కూతుర్లు కూతుర్లే, మనసిరిగి మసులుకుంటారు అని. అమ్మా సుజాత, నీకు పానుగంటి వారి సాక్షి వ్యాస సంపుటాలు కావాలన్నావుగా, నీవు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తావని తెచ్చానమ్మా, ఇవిగో అంటూ సంచిలో నుంచి పుస్తకాలు తీసి ఇచ్చారు. నాన్నగారు చూడండి, అక్క గేమ్లో ఓడిపోయింది, బెట్ కాసింది. గేమ్కి 100 రూపాయలు. 2 సార్లు ఓడిపోయింది, 200 ఇవ్వాలి. ఇవ్వనంటుంది. మంచి నెయిల్ పాలిష్, మంచి కాస్మెటిక్స్ కొనుక్కోవచ్చు కదా అని ఆశపడుతుంటే అంది భారతి తండ్రికి ఫిర్యాదు చేస్తూ. అక్క వంక చూస్తూ, నీకంటే బావే మెరుగు, బావైతే ఈ పాటికి ఇచ్చేవాడు అంది మూతి వంకర పెడుతూ అక్కని ఉడికింపజేస్తూ. సుజాత కూడా భారతీ మాటలకు ఇంకోసారైతే పక్కున నవ్వేదే. సీరియస్గా ఉండాలనుకొని పట్టుదలగా ఉంది. అవునే, నీకంటే 1,00,000 రూపాయల కట్నం, 25 కాసుల బంగారం ఇచ్చారు కాబట్టి డబ్బంటే లెక్క ఉండదేమో. నాకేముంది, అత్తయ్య కొడుకేగా అని 30,000 కట్నం, 10 కాసుల బంగారంతో సరిపెట్టారు. మరి నేను డబ్బు జాగ్రత్తగా వాడుకోవద్దా అంది సుజాత.
అదేమిటి సుజాత, నీ పెళ్లినాటి కట్నానికి ఈరోజు మీ ఆటలోని బెట్టు డబ్బు విషయానికి సంబంధం ఏమిటే అంది వంటగది నుండి యువతలికి వస్తూ రాజ్యలక్ష్మి. సంబంధం ఎందుకు లేదమ్మా, నా పెళ్ళై మాత్రం ఎన్ని సంవత్సరాలయ్యింది? 5 ఏండ్లేగా. భారతికి నాకు మాత్రం తేడా ఏమిటి? కట్నంలో అంత తేడా అత్తయ్య మామయ్య పోయారని బావకు నాన్నగారు చదువు చెప్పించినంత మాత్రాన నాకు కట్నం అంత తక్కువ ఇవ్వాలా అంది సుజాత. నా మేనల్లుడు కూడా ఇలా అని ఉండడేమో. అసలు ఇదంతా ఆనందుకి కలిగిన ఆలోచన లేక నీకు కలిగిన ఆలోచన అన్నారు రాజశేఖరం గారు కూతురు వంక కటువుగా చూస్తూ. ఎవరి ఆలోచన అయితేనేం, ఇద్దరిది సరేనా అంది సుజాత మొండిగా. ఇన్నెందుకు, అసలు విషయానికి వస్తున్నా. మొన్ననేగా నాన్నగారి ప్రావిడెంట్ ఫండు వగైరా వచ్చినవి. చెల్లెలికి పెళ్ళికి పోను ఇంకా క్యాష్ మిగిలింది. నాకు కూడా ఓ 1,00,000 ఇవ్వండి. మేము హైదరాబాదులో సైటు కొనుక్కున్నాంగా, ఇల్లు కట్టుకోవాలి. ఆనందు మాటైనా నా మాటైనా ఇదే. మీరు క్యాష్ ఇచ్చాక నేను హైదరాబాదు వెళ్తాను. తను చెప్పవలసింది అయిపోయింది అన్నట్టు లేచి వెళ్ళింది సుజాత. ఈసారి మ్రాన్పడి చూడటం ముగ్గురు వంతైంది. రాజశేఖరం గారు దీర్ఘంగా నిట్టూర్చారు. పజిల్కి కీ దొరికింది. ఈ తరం ఆడపిల్లల్లో వచ్చిన మార్పుకే ఆయన కలత చెందారు. ఆ రాత్రి రాజశేఖరం గారు అన్నారు భార్యతో, రాజ్యం ఏం చేద్దాం మరి అని. అవునండి, నాకు ఏమీ తోచడం లేదు మరి. పెద్ద కొడుకు కోడలు ఇల్లు కట్టుకోవడానికి లోను పెట్టుకున్నాం. 50,000 సర్దమని చెప్పారుగా. రెండోవాడు రామం భార్య కట్నానికి తోడు మీరు కొంత ఇస్తే అపార్ట్మెంట్ కొనుక్కుంటాను అన్నాడు. ఉన్న 1,00,000 రూపాయలు ఎవరికి ఎలా సర్దుబాటు చెయ్యాలా అని అనుకుంటూ ఉంటే అమ్మాయి ఇలా భీష్మించుకొని కూర్చుంది. డబ్బు ఇస్తేనే వెళ్తానంటూ. ఏమీ పాలుపోవడం లేదు. మనల్నే ఎవరు పంచుకుంటాం అనలేదు అంది కాస్త కోపంగా. ఇద్దరూ కలిసి సుజాతకు డబ్బు ఇచ్చి ఆమె కాపురం నిలబెట్టాలి అనుకున్నారు. కొడుకులు ఇల్లు ఈరోజు కాకపోతే రేపు ఏర్పరచుకుంటారులే అనుకున్నారు. రాజశేఖరం గారు మరురోజు బ్యాంకుకు వెళ్ళి తన అమౌంటులోని క్యాష్ డ్రా చేసి సుజాత చెప్పిన వాళ్ళ బ్యాంక్ అకౌంటుకి ఆ అమౌంట్ జమ చేసి ఆ రసీదు ఆమె చేతిలో పెట్టారు. పెద్ద నిట్టూర్పు వెలువడింది ఆయన హృదయం నుండి. సుజాతను పంపించి రావడానికి రాజశేఖరం గారు కూడా వెళ్ళారు. మేనమామను 2 రోజులు ఉండి వెళ్ళమని ఆనంద్ బాగా ఒత్తిడి పెట్టాడు. రాజశేఖరం గారు సచివాలయంలో పనిచేస్తున్న మిత్రుణ్ణి, సనత్ నగర్లో ఉంటున్న మరో స్నేహితుణ్ణి కలిసి వచ్చేసరికి రాత్రి 8 అయింది. లోపలి నుండి సుజాత ఆనందుల మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముందు రూంలోనే ఆగిపోయాయి ఆయన కాళ్ళు. ఆనంద్ స్వరం తీవ్రంగా ఉంది. నువ్వెన్ని చెప్పు సుజా, నీవు చేసిన పని నాకేమీ నచ్చలేదు. మామయ్య ఎంత బాధపడుతున్నాడో. ఛాఛా, నన్ను అడిగే పని, నాతో చెప్పే పని లేదా? నేనే అలా చెప్పి అడిగించానని అనుకుంటున్నారేమో. నాకైతే చాలా సిగ్గుగా ఉంది. నాకు మాత్రం ఏం తెలుసు మీకు చెప్పటానికి? నిజంగా అయితే అన్నయ్య వదినలు అందరూ ఉన్నారు. ఈసారి వెళితే చెల్లి ఉండదేమో. మీకు ఎలాగూ సెలవు లేదంటున్నారు. సరదాగా వాళ్లతో 4 రోజులు గడిపి వద్దామని అనుకున్నాను. ఆ రోజు మల్లెపూలు మాల కట్టి వదిన వాళ్లకు కూడా ఇద్దామని డాబాపైకి వెళ్తూ వాళ్ళ మాటలు చెవినపడి మెట్ల మీదే ఆగిపోయాను. నాన్నగారికి ప్రావిడెంట్ ఫండు వగైరా వచ్చినవి. మన ఇద్దరం కూడా చెరికొంత అడిగి తీసుకుందాము అని అన్నా వదినలు అనుకుంటూ ఉంటే విన్నాను. వాళ్ళు అలా పట్టుబట్టి అడిగితే అమ్మా నాన్న కాదనలేరు. ఆ తర్వాత ఇబ్బంది వచ్చినప్పుడల్లా వాళ్ళని అడిగితే అన్నయ్యలు ఇస్తారా? ఇన్నెందుకు? అమ్మా నాన్న బాధ్యత ఎవరు పంచుకుందాం అనే ఆలోచన రాని వారికి డబ్బు గూర్చి ఇంత ముందాలోచన దేనికి? అందుకే నేను అలా చేశాను. రీజనబుల్గా అయితే చెల్లితో పోల్చుకుంటే ఆ డబ్బు మనము తీసుకోవచ్చు. మనకు అలాంటి ఆశ లేదు. ఏదో కాస్త డబ్బు దాచాకనే ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం. అన్నయ్యలు అలా అనుకోవచ్చు. మీకే కాదు, నాకు ఆ డబ్బు మీద ఆశ లేదు. నెమ్మదిగా నచ్చజెప్పి ఆ డబ్బు వారి పేరు మీదే బ్యాంకులో వేసి నెలసరి వడ్డీ పొందేలాగా ఏర్పాటు చేద్దాం అంది సుజాత. ఏమో సుజాత, మామయ్య మనసు చాలా కష్టపెట్టావు. అమ్మా నాన్న పోయాక ఈరోజు ఇలా నిలబడేలా చేసింది మామయ్యే. రాగానే చెప్పేయాలి. ఏమి నిర్ణయం తీసుకున్నా ఆయన ఇష్టం. అలా ఆనంద్ అంటుండగానే రాజశేఖరం గారు లోపలకు అడుగుపెట్టారు.
ఎంతసేపు అయింది నాన్నగారు అంది సుజాత. అంతా విన్నానమ్మా. ఈ తరం ఆడపిల్లగా తల్లిదండ్రుల గూర్చి ఆరాటపడుతూ నీవు తీసుకున్న నిర్ణయాన్నే నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా అన్నాడు కూతురు తలపై చేయి వేసి నిమురుతూ. తండ్రి తనను అర్థం చేసుకున్నందుకు సుజాత మనసు తేలికయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు ఆమె నిర్ణయం. రచయిత గుజ్జేటి గణేష్ గారు. ఇక కథలోకి వెళితే, తలుపులు తెరిచిన జయంతి ఎదురుగా నిలబడి ఉన్న అతన్ని చూసి గిరుక్కున వెనుదిరిగింది. ఆమె వాలకం పసిగట్టిన శరత్తు కించిత్తు ఆశ్చర్యపోయాడు. రోజు తను ఇంటికి రాగానే ముద్దులతో ముంచెత్తే జయంతి ఈరోజు ఎందుకలా కోపంగా ఉందో అతనికి అంతుపట్టలేదు. ఆలోచిస్తూనే మెల్లగా తలుపుల్ని మోయబోయాడు. కానీ అంతలోనే జయంతి గొంతు గంభీరంగా పలికింది. ఆ పని చేయకండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శరత్తు ఉలిక్కిపడి తల తిప్పి ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. అయినా వెంటనే సర్దుకొని, జయంతి ఏంటి ఈరోజు అదోలా ఉన్నావు? ఒంట్లో గాని బాలేదా ఏంటి అని అడిగాడు. అతని ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అతని మాటకు సమాధానమేమీ చెప్పకుండా అతని కళ్ళలోకి చూసింది. ఆ చూపులో అతన్ని నిలువున కాల్చి చంపాలన్నంత కోపం. ఆ చూపులో ఏదో చచ్చిన శవాన్ని పీక్కు తినే రాబందును చూసినంత అసహ్యం. అయినా శరత్తు ఆ చూపులోని భావాన్ని పసిగట్టే స్థితిలో లేడు. హఠాత్తుగా ఆమెలో కలిగిన ఈ మార్పుకు కారణమేమిటా అని ఆలోచిస్తున్నాడు. తను ఆమె పట్ల ఏమైనా దురుసుగా ప్రవర్తించాడా, లేక ఆమె మనస్సు గాయపరిచే మాటలేమైనా మాట్లాడానా అని ఆలోచిస్తున్నాడు. శరత్తు గారు, అతని ఆలోచనల్ని కల్లోలపరుస్తూ అంది జయంతి. ఇంతకాలం మీలాంటి వారు ఇంటి పట్టున భార్యాబిడ్డల్ని ఎంతో సుఖంగా ఉంచి కేవలం విలాసం కొరకు మాలాంటి వారి దగ్గరికి వస్తారేమో అనుకున్నాను. కానీ కట్టుకున్న భార్యను, కన్న బిడ్డల్ని, కడుపుకు తిండి, ఒంటికి గుడ్డ లేకుండా కటిక దారిద్ర్యంలో ముంచి ఒళ్ళమ్ముకొని బ్రతికే మాలాంటి వారిపై మోసుపడి మీ సంపాదనంతా ధారపోస్తున్నారు అన్న చేదు నిజాన్ని ఈరోజే తెలుసుకున్నాను. ఆమె మాటలు విని శరత్తు దిగ్గున తలెత్తి ఆమె వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. ఏంటి ఈరోజు జయంతి పెద్ద పతివ్రతలా మాట్లాడుతోంది? నాపై మోజు తీరి నాకంటే గొప్పగా డబ్బు వెదజల్లే మరో విటుణ్ణి గాని పర్మినెంట్ చేసుకుందా ఏంటి? లేక నన్ను వదిలించుకోవాలని ఇలా నాటకమాడుతోందా? అతని మౌనాన్ని భంగపరుస్తూ, శరత్తు గారు, మీరు నాపై చూపుతున్న ఈ ప్రేమ, ఔదార్యం మీ భార్యా పిల్లలపై చూపండి. వాళ్ళు ఏ కష్టాలు లేకుండా సుఖంగా బ్రతుకుతారు. అంతేకాని ఆమె మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ జయంతి వంక కోపంగా చూస్తూ, జయంతి, ఒకవేళ నాపై నీ మోజు తీరి నేనిచ్చే డబ్బు సరిపోకపోతే సూటిగా ఆ విషయం చెప్పు. అంతేకాని ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడి నన్ను బాధపెట్టి వదిలించుకోవాలని చూడకు అన్నాడు. అతని మాటలకు జయంతి కించిత్తు కూడా ఆవేశపడలేదు. ఏంటి, మీరిచ్చే డబ్బు సరిపోక మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నానా? బహుశా మీకు తెలుసో లేదో, కూడు గుడ్డ లేకుండా కటిక దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతోన్న మీ భార్యా పిల్లల్ని కావాలంటే మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించేటంత డబ్బు స్తోమత నాకున్నాయి అంది. శరత్తు నివ్వెరపోయాడు. తేరుకొని, జయంతి, నీకు మా వాళ్ళ గురించి ఎలా తెలుసు అడిగాడు. చూశారా, మనిషి నిజాన్ని ఎలా భరించలేడో, ఎంత తొందరగా బయటపడతాడో ఆమె కంఠంలో ఎగతాళి ధ్వనించింది. అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నలోనే నా సమాధానం ఉంది. సరే, మీ ఇంటి విషయం నాకెలా తెలిసిందా అని కంగారు పడుతున్నారు. ఆ విషయం మీ భార్యే చెప్పింది. జయంతి, అవును, అన్ని విషయాలు స్వయంగా మీ భార్యే చెప్పింది. అనుమానం ఉంటే ఇంటికి వెళ్ళి అడగండి. అయినా మా ఆవిడ ఇక్కడికి, అవును ఇక్కడికే వచ్చింది. ఆవిడకి ఈ చోటు. అతని మాటలకి మధ్యలోనే అడ్డుపడి ఆవేశంగా అంది జయంతి. ఆపదలో ఉన్నవారు, అవసరం ఉన్నవారు ఇలాంటి చోటుకి రాక తప్పదు. మొదటి రోజు మీరు ఈ చోటికి వచ్చినట్టే. అంటే కంగారుగా అడిగాడు శరత్తు. అతని మనస్సు కీడు శంకిస్తోంది.
మీరు భయపడుతున్నట్టు ఆవిడ ఇదేదో మాలాంటి బజారు మనుషులుండే చోటని కానీ రోజు మీరిక్కడికి వస్తారని తెలిసి కానీ రాలేదు. ముందు నా కట్టు బొట్టు నా దర్జా దర్పం చూసి నేను ఘరానా ఇంటి ఆడపడుచునని భావించి తన కథ చెప్పుకొని వీలైతే సాయం చేయమని అడిగింది. ఆమె మాటలు నాలో నమ్మకం కలిగించాయి. నా ప్రస్తుత జీవన విధానాన్ని పూసగుచ్చినట్టు వివరించి చెప్పాను. మొదట్లో ఆమె నిజంగానే భయపడింది. భయ విహ్వల చూపులతో ఈ పరిసరాల్ని పరిశీలించింది. అలా భయపడుతోన్న ఆవిడ ఇక్కడ క్షణం కూడా నించోకుండా వెనుదిరిగి పారిపోతుందని అనుకున్నాను. కానీ నా ఊహకు భిన్నంగా చిరునవ్వుతో ఉద్యోగం చేసి ఒక ఉంపుడు కత్తెను పోషిస్తున్న నా భర్త కంటే కన్న బిడ్డల్ని పోషించడానికి గత్యంతరం లేని పరిస్థితిలో నేను ఒళ్ళమ్ముకోవడానికి సిద్ధమైతే తప్పు చేసినట్టు కాదనుకుంటాను అంది. ఆవిడ మాటలు కొరడా దెబ్బలా తగిలాయి. కొద్ది క్షణాల పాటు ఆమె వంక శిలాప్రతిమలా చూస్తూ ఉండిపోయాను. ఆ స్థితిలో కూడా ఆమె నా ఉన్నత స్థితికి కారణభూతమైన నా వ్యభిచార వృత్తిని క్షణాల్లో బేరీజు వేసి మరుక్షణంలోనే ఓ నిర్ణయానికి వచ్చినందుకు ఆమెను అభినందించకుండా ఉండలేకపోయాను. నన్ను నేను సంభాళించుకొని ఆమెకు నచ్చజెప్పాను. ఇన్నాళ్ళు మీరు నాకిచ్చినంత కాకపోయినా ఎంతో కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టి ఇంటికి పంపించాను. కానీ మీ ఆవిడ వెళ్ళిన తర్వాత కూడా ఆమె అన్న మాటలు నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. అందుకే నాలో నిద్రాణమైన ఆత్మాభిమానం మేల్కొని నన్ను ఆలోచింపజేసింది. అంతే, ఒక సాటి ఆడదాని కాపురంలో చిచ్చుపెట్టి ఆమె కన్నీళ్లతో నా కడుపు నింపుకుంటున్నాను అన్న లజ్జాభావం నాలో తలెత్తింది. అందుకని మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను మర్చిపోండి. మరెప్పుడు నా ఛాయల్లోకి రాకండి. నేను ఒళ్ళమ్ముకొని బ్రతికేదాన్నే కావచ్చు. అయినంత మాత్రాన నాలో మంచితనం మానవత్వం లేవని తోటి మనుషుల బాధల్ని అర్థం చేసుకోలేనంత కఠినురాల్నని భావించకండి. మీ ఆవిడ ఎంతటి విపత్కర పరిస్థితిలోనో అలాంటి దారుణానికి తల ఒగ్గటానికి సిద్ధపడిందో నేను అర్థం చేసుకున్నాను. మీ ఆవిడ పరిస్థితిపై నాపై ఎంత ప్రభావం చూపిందో, నన్ను ఎంతగా కల్లోలపరిచిందో మీకు తెలీదు. ప్లీజ్ వెళ్ళండి. మరెప్పుడు నా కొంప వైపు కన్నెత్తైనా చూడకండి అంటూ చేతులు జోడించింది జయంతి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.